హలో నమస్తే, నేను బాణం రవికుమార్ నాయక్ రేగులగడ్డ. మిత్రుల విషయం ఏంటి అంటే, ఒక విషయం బాధతో సిగ్గుతో కొన్ని విషయాలు చెప్తా. అయితే మన తెలంగాణ రాష్ట్రంలోని ఎల్బీ నగర్, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పీరియస్లో మన బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఊరేసుకొని చనిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ పోలీసులు చెప్తుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు ఊరేసుకొని నా కొడుకు చనిపోయేటోడు కాదు, ఇది ముమ్మాటికి లోకల్లో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ లేదా పై అధికారులు చేసిన హత్య, ఇది నా కొడుకు ఊరేసుకొని చనిపోయేంత పిరికోడు కాదని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు అనమాట. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, మన బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇప్పుడు మనం వ్యవస్థ ఎట్టుపోతా ఉంది. నిజంగా చెప్తున్నా, బయట ఇజ్జత్ అంటే బంజారాలు అని చెప్పుకోవడానికి ఇజ్జత్ పోయేలా కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, బంజారా కమ్యూనిటీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద సిబిఐ దాడులు, ఏసీబీ దాడులు జరిపించి వాళ్ళ పోస్టుల్ని ఊడగొట్టేస్తూ ఉంది. బంజారా కమ్యూనిటీలో ఎవరైనా కానిస్టేబుల్లో కింది స్థాయి అధికారులు ఉంటే, కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఉంటే, వాళ్ళపైన పై స్థాయి ఉద్యోగులు ప్రజల మీద ప్రజలు పెడతా ఉన్నారు, బాగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, లీవులు ఇవ్వకుండా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ముమ్మాటికి కుల వివక్ష చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. అయితే అక్కడి వరకు ఓకే, కానీ నిన్న ఏం జరిగిందంటే మిత్రులారా, ఆ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో అందరితో పాటు మన బంజారా సమాజానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ చనిపోయింది కదా, ఒకసారి చూసి వద్దాము, అక్కడ మనం కూడా ఆ ధర్నాలో పాల్గొందామని చెప్పేసి నేను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందనమాట. అయితే కొంతమంది మన బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి కొంతమంది కుల సంఘాలు, బంజారాలో న్యాచురల్ ఏ సంఘం, ఏ కులంలో లేని సంఘాలు మన బంజారాలో కొన్ని వేల సంఘాలు ఉన్నాయన్నమాట. కొంతమంది కుల సంఘాలు అక్కడికి వచ్చినాయి. అరే మీకు బుద్ధుందా రవై, సిగ్గుందా? నేను ఓపెన్గా అడుగుతున్నా, బంజారాలో పుట్టినందుకు సిగ్గుపడంత సన్నాసులారా. కొడుకు చనిపోయి కడుపు కాలి తల్లిదండ్రులు అక్కడ రోధిస్తూ ఉంటే మీరు సోషల్ మీడియాలో, మీడియా ఛానల్లో వీడియోలు ఎట్లా వస్తాయి, మేము ఎట్లా పైకి వెళ్తామని చెప్పేసి ఎప్పుడు చూసినా మీడియా పిచ్చి. ఏం చేస్తారు భయ్? చచ్చిపోయే దగ్గర కూడా మీ పబ్లిసిటీ తగ్గదా? మీరు ఇట్లా తలగబడ్డారు కాబట్టి ప్రభుత్వాలు ఇట్లా తలగబడ్డే మనల్ని అణిచివేస్తూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు మీ పనికి మాలిన రాజకీయాలతో బంజారా సమాజాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తారు చెప్పండి? అంటే ఏ కులాల్లో లేని బంజారా సంఘాలు మన బంజారాలో అయితే వేలాది సంఘాలు, పనికి మాలినోడు అందరు కలిసి సంఘాలు పెట్టుకుంటా ఉన్నారు. దాంట్లో పైసలు పనికిరాడు వాడు. మళ్ళీ ఊళ్ళలో పోతే వానికి విద్యలు కూడా ఉండదు, కానీ మనకి ఒక సంఘం ఇంకో ఇట్లా తలగబడ్డది అనమాట మన బంజారా కమ్యూనిటీలో. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, అక్కడ 100 మంది ధర్నా చేయడానికి, 100 మంది బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి 100 మంది పోతే, ఆ 100 మందిలో 80% వాళ్ళ పబ్లిసిటీ కోసం పోయిన వాళ్ళే ఉన్నారు. ఎవరు మీడియా కనబడితే చాలు డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నారు, మళ్ళీ వీడియోలు తీసుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాధితులకి న్యాయం కంటే వీళ్ళు మీడియాలో ఫోజ్ ఎక్కువైపోయిందన్నమాట. సో కాబట్టి బంజారా కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజలారా, బంజారా ఈ కుల సంఘ నాయకుల్ని నమ్మవద్దు. వీళ్ళంతా సన్నాసులు, పైసాకు పనికిరాని చెత్త బ్యాచ్ ఇది. ఏ పార్టీలో వీళ్ళని చేర్చుకోకపోతే, ఏ పార్టీ వీళ్ళని దగ్గర రానియకపోతే వీళ్ళు మేము సంఘాలు పెట్టుకుంటామని చెప్పేసి సంఘాల పేరు మీద మన బంజారాలనే ముక్కలు చీల్చి చెండాడే పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి ఏ పార్టీ దగ్గర రానియలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన బంజారా కమ్యూనిటీలో అన్ని ముక్కలు నాది ఈ సంఘం, నా ఇంకో సంఘం అని చెప్పేసి మన బంజారాలో కొన్ని వేల సంఘాలు పెట్టి మనల్ని విడదీస్తూ ఉన్నారు ఈ సన్నాసులు కలిసి. వీళ్ళ వల్ల మన బంజారా సమాజానికి ఏదైనా లాభం ఉందా అంటే రూపాయి పైసా లాభం లేదు. మన ఆ సంఘాల పేర్లు చెప్పి మీ ముఖాలు చూపించి కోర్టు దండుకుంటారు ఈ సన్నాసులు. సో వీళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు కూర్చు. అరే భయ్, జెన్యూన్గా ధర్నాలు చేయండి, తప్పులేదు. మన వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన బంజారాలో అత్యధిక అంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ మీద ఏసీబీ దాడులు జరుగుతాయి, వాళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి సస్పెండ్ చేస్తారు. కింది స్థాయి ఉద్యోగాల్లో ఎవరైతే ఈ పై స్థాయి వాళ్ళు ఉన్నారో, కులస్తులు ఉన్నారో, వీళ్ళందరూ కింది స్థాయిలో మన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రెజర్లు, ఒత్తిళ్ల మీద ఒత్తిళ్లు, లీవులు ఇవ్వకుండా, ఇది ఇవ్వకుండా బాగా వాళ్ళని మానసికంగా హింసిస్తూ ఉన్నారు. దయచేసి బాధతో చెప్తా ఉన్నా, గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా, సన్నాసులారా, బంజారా కుల సంఘాల పేరు చెప్పుకొని మీ రాజకీయ పబ్బాలు చేయకండి. మీరు మీ వల్ల, మీ సంఘాల వల్ల బంజారా సమాజానికి ఏదైనా లాభం ఉందంటే అది లేదు. ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ కుల సంఘాలు కలిసి తీజ్ పండుగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, మీ తీజ్ పండుగ, ఒకప్పుడు తీజ్ అంటే మన బంజారాల్లో పెళ్లి కాని ఆడపిల్లలు నిష్ఠతో, భక్తితో 9 రోజులు ఉపవాసాలు ఉంటూ ఇది చేసి నీళ్లు పెట్టి తీజ్ చేస్తుండే వాళ్ళు అనమాట. ఇప్పుడు తీజ్ ఎట్లా అయిందంటే, రాజకీయ నాయకులు ఈ కుల సంఘాలు ఒక తీజ్ పెట్టుకుంటాడు, ఇంకో కుల సంఘంలో ఇంకో తీజ్ పెట్టుకుంటాడు. ఈయన పబ్లిక్ పాపులేషన్ పెంచుకోవడానికి ఈయన ఏదో బయట ఫండింగ్ చేస్తారు. వీళ్ళ చేతితో డబ్బులు
లక్షలు ఖర్చు పెట్టారు. ఎంత బయట నుంచి డొనేషన్ తీసుకొచ్చి మేమేదో పీకి పందిరి చేస్తున్నట్టు తీసి పండుగ చేసుకుంటాము, ఇది చేసుకుంటాం అంటే ఒక్కొక్క తీసి చేసుకుంటా ఉన్నారు. అరే సంవత్సరం తీసేయండి భయ్. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఏ గంగల కల్పిస్తున్నారు మీరు? అయితే మన బంజారా కమ్యూనిటీలో తీసి పండుగ 3 సంవత్సరాలకు లేదా 5 సంవత్సరాలకు జరుపుతాం. కానీ వీళ్ళు ఏంటంటే సంవత్సరం జరుపుతారు. మన పండుగని కూడా కల్తీ చేసి పడేసారు ఈ సన్నాసులు కలిసి. సో కాబట్టి దయచేసి మీరు జెన్యున్గా గట్స్ ఉండి రాజకీయాలు చేయండి, లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని మీ సంఘాల పేరు మీద బంజారా ఏదైతే కమ్యూనిటీని ముక్కలు చేసి బంజారా వాళ్ళ ఇజ్జత్ తీయకండి. మీరు ఇట్లా తలగబడ్డారు కాబట్టే మనం ఇంకా వాళ్ళ సంకరాకుంటూ వాళ్ళ కాలం దగ్గర పడి ఉన్నాం. అగ్ర కులస్తుల మీరంటూ లేరు, మీరు రాజకీయంగా కూడా పనికిరారు. మీరు మూసుకొని కూర్చోండి. మా ఆత్మగౌరవాన్ని ఈ రాజకీయ నాయకుల కింద రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకండి. దయచేసి మనమందరం కలిసి ఒక యూనిటీలో ఏ జీవితంలో ఉండలేము, అది నాకు తెలుసు. ఎందుకంటే ఈయన ఒక సైడ్ వెళ్తే ఆయన ఒక సైడ్ వెళ్తాడు, ఆయన ఒక సైడ్ వెళ్తాడు, వీళ్ళిద్దరు ఒక సైడ్ వెళ్తాడే నేను ఒక సంఘం అంటాడు. మనలో మనమే ముక్కలు అయిపోతాం అనమాట. అంటే ఒక స్టాండ్ మీద ఎవరు ఉన్నారు అంతే, ఇది పక్క. కాబట్టి మీ అవసరాల కోసం మీ సంఘాలను తీసుకుపోయి ఏదే రాజకీయ నాయకుల పాదాల దగ్గర పెట్టకండి. అట్లా పెట్టి మీరు బంజారా ఈ సంఘం నా చేతిలో ఉంది, ఆ సంఘం నా చేతిలో ఉంది వాళ్ళు చెప్పుకొని రేపటి నాడు ఫైనల్గా పావులుగా మారేది బంజారా ప్రజలు అనమాట. దయచేసి మీ వల్ల రూపాయి పైసా పని లేదు. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కానిస్టేబుల్ ఏదైతే శ్రీనివాసాల కుటుంబానికి తప్పకుండా న్యాయం జరగాలి, ఆయన చావుకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. దయచేసి ఎవ్వరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పుగా మాట్లాడితే క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా.